హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీలో ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మీ ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం అయితే ఈ ఉద్యోగాల ద్వారా మీకు వస్తుందండి. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. జీతం రావడమే 45,000కు పైగానే శాలరీ అయితే వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి అయితే విడుదల కావడము జరిగింది. స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్య షెడ్యూల్ బ్యాంకుగా దీన్ని అయితే మనము చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది 2 ఉద్యోగాలకు గాను విడుదల కావడం అయితే జరిగింది. ఓకేనా? మరి స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్స్లో అండి. ఏ జిల్లాలో విడుదలైందంటే చిత్తూరు, కర్నూలు, ఏలూరు, ఈ 3 జిల్లాలలో కూడా మరి విడుదల కావడం అయితే జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ మనకు క్లియర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయితే అవుతుందండి. 1 by 1 ఒక్కో డిస్ట్రిక్ట్కి సంబంధించి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ముందుగా అసలు అర్హత ఏంటి, ఎవరు ఎలిజిబుల్, కంప్లీట్ డీటెయిల్ చూసిన తర్వాత జిల్లాల వారీగా వివరాలు అయితే మనము చూద్దాము. సో ఫ్రెండ్స్, మొదటగా మనము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద స్టాఫ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్, దీనికి సంబంధించింది అయితే చూద్దామండి. ముందుగా ఓపెనింగ్ డేట్ నిన్ననే స్టార్ట్ కావడం అయితే జరిగింది. 5వ తారీఖు 11వ నెల 2022. క్లోజింగ్ వచ్చేసి 20 నవంబర్. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ 20/11/2022. టెంటేటివ్ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసి డిసెంబర్. మొత్తము వేకెన్సీస్ వదిలేయండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను నేను. ఇది ఒక జిల్లా మాత్రమే ఈ వేకెన్సీస్. ఓకే, మరి దీనికి పే స్కేల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 24,590 నుంచి 30,550 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే యాన్ యావరేజ్గా మనకు ఒక 35,000 వరకు అయితే మనకు సాలరీ రావడం అయితే జరుగుతుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు కాదు అనేది మనము చూద్దాము. సింపుల్గా మనకైతే ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ హీ ఆర్ షీ యాజ్ స్టడీడ్ in an educational institute in a local area above or a period of not less than the 4 consecutive academic years ending with the academic year in which he or she appeared, or as the case may be first appeared for SSC equivalent examination. సింపుల్గా చెప్పాలంటే లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే లోకల్ ఏ విధంగా అవుతారో మనకు చెప్పారండి. సింపుల్, ఎక్కడైతే 4th to 10th చదువుతామో వారు లోకల్. ఓకేనా? మిగతా వారు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ వారు నాన్ లోకల్గా అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? వయసు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయొచ్చు. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు అయితే వయో పరిమితిని కల్పించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా స్పెషల్ కేటగిరీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులకు కూడా మరి ఇక్కడ
స్పెషల్గా మరి అయితే రిజర్వేషన్ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, అంటే ఖచ్చితంగా డిగ్రీ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రాపర్లీ ఇన్ ఎ లోకల్ లాంగ్వేజ్, తెలుగు కంపల్సరిగా రావాలి అంటూ మనకైతే మెన్షన్ చేశారు. ఓకేనా, తెలుగు ఖచ్చితంగా రావాలి అంటూ ఇక్కడైతే మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. దీనికి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఓకేనా, ఎగ్జామ్ అయితే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ అంటే, ఫర్ ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్ అంటే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కు అయితే ఉండడం జరుగుతుందండి. నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 100 మార్కులకు గాను ఉంటుంది. ఇంగ్లీష్ 30, రీజనింగ్ 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35, మొత్తం 100 మార్కులకు గాను ఎగ్జామ్ కండక్ట్ చేసి మనల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో క్వాలిఫైయింగ్ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ అంటూ మనకైతే ఇచ్చారు. ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్, ద టెస్ట్ సెంటర్స్ షాల్ బి విత్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ ఓన్లీ, అంటే మీ జిల్లాలోనే ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. ఆన్లైన్ టెస్ట్ ఫర్ ద కంటెంట్స్ వుడ్ బి యాజ్ అండర్ అంటూ మనకైతే తెలియజేశారండి. దెర్ షెల్ బి ఎ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ అ రాంగ్ ఆన్సర్ అంటూ మనకైతే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. సో వర్కింగ్ అండ్ ఫంక్షనల్ ఆఫ్ పిఎస్సిఎస్ 50 మార్కులకు గాను ఉంటుందండి. ఇది కాంపోజిట్ టైమ్ ఆఫ్ 60 మినిట్స్ అయితే ఉంటుంది. రిఫరెన్స్ మెటీరియల్ వచ్చేసి సర్టిఫైడ్ పిఎస్సిఎస్ సెక్రటరీ స్టడీ మెటీరియల్ అంటూ మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ 1:4 రేషియోలో తీస్తారటండి. సో ఆన్లైన్ టెస్ట్ కూడా ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ ద వెన్యూస్ మెన్షన్ అంటూ మనకైతే కాల్ లెటర్స్లో మెన్షన్ చేసిన విధంగా సెంటర్స్ అయితే ఉంటాయంటూ మనకు తెలియజేశారు. ఏ విధంగా అప్లై చేయాలంటే డీటెయిల్డ్ గైడ్లైన్స్ సేమ్ ఐబీపీఎస్ ద్వారానే దీని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు అన్నట్లుగా అయితే తెలుస్తుందండి. సో సేమ్ అయితే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 413 రూపాయలు, జనరల్ కేటగిరీ బీసీ అభ్యర్థులకు 590 రూపాయలు ఫీ అయితే ఇక్కడ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, సో అందరూ కూడా అప్లై అయితే చేయాలి. ఆన్లైన్ మోడ్లోనే వీటికైతే మనము అప్లై చేసుకోవడం అయితే చూడవచ్చు. దీని యొక్క కంప్లీట్ పీడిఎఫ్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్గా చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జస్ట్ క్లర్క్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూసాము. ఇప్పుడు ఒకసారి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన వివరాలు కూడా చూద్దామండి. ఓకేనా, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి కూడా డిస్టిక్ వైజ్గా ఒకటి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ డిస్టిక్ అండ్ క్లర్క్ కూడా సపరేట్గా అయితే ఇచ్చారు. దాని కూడా వివరాలు చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, దీనికి కూడా అప్లికేషన్ డేట్స్ అవన్నీ కూడా సేమ్ అండి, ఇందులో అయితే తేడా లేదు. ఓకే, వేకెన్సీస్ మళ్ళీ చెప్తాను నేను. పే స్కేల్ వచ్చేసి 50,000కు పైగానే ఉంటుందండి. 40,000కు పైగానే మనకు దీనికి యొక్క పే స్కేల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఎలిజిబిలిటీ క్రైటీరియా లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్పారు. లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటో కూడా చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలు. ఇది కూడా ఏజ్ లిమిట్ అంతా కూడా సేమ్ అయితే ఉందండి, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఎలిజిబిలిటీ కూడా చూసినట్లయితే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూసినట్లయితే ఎనీ డిగ్రీ అయితే దీనికి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% అగ్రిగేట్ మార్క్స్ ఆర్ కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ 55 అగ్రిగేట్ మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటారు. అంటే మామూలు అభ్యర్థులు అయితే 60% మార్కులు ఉండాలి. కామర్స్ డిగ్రీ కలిగిన వారైతే 55% మార్కులు అయితే ఉంటే సరిపోతుందండి. ఓకేనా. ప్రిఫరెన్స్ టు ద క్యాండిడేట్ విత్ పీజీ ఆల్సో, పీజీ ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఉంటుందండి ప్రియారిటీ. ఎగ్జామినేషన్ అంతా కూడా సేమ్ అండి, మార్కులు సేము, పెనాల్టీ రాంగ్ మార్క్స్ కూడా సేము. ఓకే, నెగిటివ్ మార్క్ ఉంది అని అర్థం ఇక్కడ. ఓకే, క్వాలిఫైయింగ్ ఆన్లైన్ టెస్ట్ అండి, 1:4 రేషియోలో తీస్తారట. సేమ్ అది ప్రొసీజర్ అంతా కూడా సేమ్ అండి. ఇందులో ఐబీపీఎస్ ద్వారా కండక్ట్ చేస్తారు కాబట్టి అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఫీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు ఫ్రెండ్స్. సో గాయస్, మరి ఏ జిల్లాలో విడుదలయ్యాయని చూసినట్లయితే చిత్తూరు, కర్నూలు, ఏలూరు 3 జిల్లాలో విడుదలయ్యాయండి మనకివి. ఎక్కడెక్కడ? చిత్తూరు, కర్నూలు, ఏలూరు జిల్లాలలో.
ఈ ఈ యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనము డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ ఐబీపీఎస్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. సో ఆల్రెడీ ఎవరైనా ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అప్లై చేసిన వారు ఉంటే లాగిన్ డీటెయిల్స్ మీరు డైరెక్ట్ లాగిన్ అయి అప్లై చేయొచ్చు. కొత్త వారైతే మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మరి ఇక్కడ 1 by 1 డిస్ట్రిక్ట్ అయితే మనము చూద్దామండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చిత్తూరు అండి. ఓకేనా, చిత్తూరు అయితే ముందుగా చూద్దాం మనము. అసిస్టెంట్ మేనేజర్వి. మరి అసిస్టెంట్ మేనేజర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయని చూసినట్లయితే మొత్తం 40 ఖాళీలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 40 ఖాళీలు. ఓన్లీ వేకెన్సీస్ చెప్పాను, ఎలిజిబిలిటీ మొత్తం చెప్పాను కదా. అసిస్టెంట్ మేనేజర్ చిత్తూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయి? 40 ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ క్లర్క్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కర్నూలు. ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ చూసాం కదా. సో అసిస్టెంట్ క్లర్క్ చూద్దాం. క్లర్క్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. అసిస్టెంట్ మేనేజర్ అయితే 40 ఉన్నాయి. క్లర్క్ వచ్చేసి మరి ఎన్ని ఉన్నాయంటే 40 ఉన్నాయి. ఇవి కూడా 40 ఉన్నాయండి. ఓకేనా, క్లర్క్ కూడా 40 అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. అవో 40, ఇవో 40 ఉన్నాయి చిత్తూరులో. నెక్స్ట్ మరి కర్నూలు చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఎన్ని ఉన్నాయని చూద్దామండి. అసిస్టెంట్ మేనేజర్ సో ఇక్కడ 18 మాత్రమే ఉన్నాయండి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏలూరు అసిస్టెంట్ మేనేజర్ చూసాము. కర్నూలుకు సంబంధించినటువంటి మరి అసిస్టెంట్ లేదా క్లర్క్కి సంబంధించిన వివరాలు చూద్దామండి. కర్నూలుకు సంబంధించి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏంటి అనేది చూసినట్లయితే సో ఇక్కడ 18 ఉన్నాయండి. ఓకేనా, స్టాఫ్ అసిస్టెంట్ వచ్చేసి 18 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏలూరు, విజయవాడ. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు? 3 అయితే చూసాం మనం ఆల్రెడీ. చిత్తూరు, కర్నూలు, ఏలూరు. ఓకే, 3 మాత్రమే మనం వేకెన్సీస్ అయితే ఇవ్వడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది వెస్ట్ గోదావరి అండి, ఏలూరు. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్టాఫ్ అసిస్టెంట్ 95 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కువగానే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఎనీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోండి. తెలుగు అయితే మ్యాండేటరీగా రావాలి అంటూ ఒక కండిషన్ అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతేకాకుండా వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే అందజేస్తున్నామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.